అందరికీ ఆహ్వానం. యూపీఎస్సీలో తెలుగు ఆప్షనల్ గా మెయిన్స్ లో ఎవరైతే తీసుకోదలుచుకున్నారో, ఎవరికి తెలుగు అంటే ఇష్టమో వాళ్ళు యూపీఎస్సీ స్థాయిలో తెలుగుని ఎంపిక చేసుకొని కోచింగ్ సెంటర్లు లేదా గైడెన్స్ ఏది బాగుంటుందా అని తెకమక పడుతున్న వాళ్ళకి తక్కువ ధరతో ఎక్కువ లబ్ధి పొందే అవకాశం ఎల్టీఎక్స్ వారు కల్పిస్తున్నారు. అందువల్ల మీరు ఆలస్యం చేయకుండా ఆల్రెడీ క్లాసులు ఇంట్రొడక్షన్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి. ఎక్కువ అయిపోలేదు. కంగారు పడాల్సిన అవసరం లేదు. పాత వీడియో రికార్డింగ్స్ మీకు ఇస్తారు. అట్లాగే లైవ్ ప్లస్ రికార్డింగ్ కూడా ఉంటుంది. మీకు ఎక్కడ ఉన్నా ఇంటర్నెట్ మీ చేతిలో మొబైల్ ఉంటే చాలు. మీరు తెలుగు ఆప్షనల్ని అలవోకగా సహజమైనటువంటి టీచింగ్ ఎలా ఉంటుందో అలాగే వినటానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఎల్టీఎక్స్ జాయిన్ అవ్వండి. మీకు తక్కువ ధరతో ఎక్కువ లబ్ధి పొందేటువంటి అవకాశం కల్పిస్తున్న వారు ఎల్టీఎక్స్ వారు. కేవలం రికార్డింగ్ అయితే 20,000 రూపాయలతో, లైవ్ ప్లస్ రికార్డింగ్ ఇంకొంచెం 5,000 రూపాయలతో రెండింటినీ మీరు పొందడానికి అవకాశం ఉంది. దీనికి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది. క్లాసులు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. కేవలం ఇంట్రడక్షన్ క్లాసులు అయినాయి. ఇబ్బంది ఏం లేదు. మీరు వాటిని వినొచ్చు, వెంటనే కంటిన్యూ అయిపోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ చాలా ముఖ్యమైనటువంటిది. అలాగే మిగతా వివరాలకి ఈ నెంబర్లో మీరు విషయాన్ని కనుక్కోవచ్చు. ఈరోజు వచ్చిన టాపిక్ ని మనం తెలుసుకుందాం. మీకు కేవలం ఆ అందులో సిలబస్ లో ఉన్న డైరెక్ట్ విషయాల్ని అడిగే అవకాశం ఉంది, లేదా కొంచెం అటు ఇటుగా 360 డిగ్రీల్లో కూడా అడిగే అవకాశం ఉంది. అన్నిటినీ కవర్ చేయడానికి సిద్ధంగా మేమున్నాం. మరి మీరు తెలుగు అంటే ఇష్టమైతే ఇమీడియట్ గా చేరాలి. చూడండి, ఇందులో మనకి ఆర్య ద్రావిడ భాషలో సంఖ్యావాచక సామ్యాభావం అంటే సంఖ్యావాచకాలలో పోలిక లేకపోవడం, అభావం అంటే లేకపోవడం, సామ్యం అంటే పోలిక. పోలిక లేకపోవడం అనే దాన్ని చెప్పాలంట. అంటే ఇప్పుడు మనం 10 సంఖ్యల్లో ఇది 10 మార్కులకు ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్ల ఒక పట్టిక దానికి వివరణ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే 10కి 10 పడే అవకాశం ఉంది. ఇది నిజంగా డైరెక్ట్ క్వశ్చన్ కాదు. సంఖ్యావాచకాలు అనేవి ఉంది, ద్రవిడ భాషలో ఉంది. కానీ ఆర్య ద్రవిడ భాషకు సంబంధించినటువంటి కంపారిజన్ అడిగే అవకాశం ఉంది. చూడండి, సంస్కృతంలో ఏక, హిందీలో ఏక, ఒన్రు ఒరు, ఓరు ఒరుడు ఒక. అలాగే ద్వి ద్వయ దో ఎరండు ఎరడు. ఇట్లా మనం చూసుకుంటే ఇక్కడ అంజు అనే పదం చూడండి. ఇక్కడ అంజు అనే పదం ఇక్కడ ఉంది. ఈ అంజు అనే పదం పంచ అనే పదంతో దగ్గరగా ఉంటుందని భ్రమించడానికి అవకాశం. ఇది ఐందు అనే శబ్దం కంటే భిన్నమైనటువంటిది. అలాగే షట్ అనేటువంటి, షట్ అంటే 6, దీని ప్రాకృతంలో ఛట్ అంటాడు. అది సంస్కృత శబ్ద శకారంతో ప్రారంభమై చకారంతో, ఇది శకారం, చకారంతో ప్రారంభమై చకారం అయింది. తమిళంలో, కన్నడలో వన్పదు వంపత్తు పదాల్లో ఒన్ అనేది 10కి 1 తక్కువ అనే అర్థంలో వచ్చింది. తెలుగులో 9లో తో అనేది తొల అనే శబ్దం నుంచి శబ్దభాగం వల్ల 10కి తొలుతుంది అంటే 10కి ముందున్న సంఖ్య. ఇలానే 8 అంటే 8 శబ్దం ఎను అంటే ఇను అనే శబ్దం నుంచి అంటే 2 తక్కువ 10 అనే అర్థంలో వచ్చింది. కాబట్టి ఆర్య ద్రావిడ భాషల సంఖ్యావాచకాల్లో ఏ రకమైన పోలిక లేదు అని మనం కన్క్లూడ్ చేయాలి. ఏమిటి? ఆర్య ద్రావిడ భాషల సంఖ్యావాచకాల్లో ఎలాంటి పోలిక లేదు అని మనం ఈ రకమైన ఉదాహరణలతో ఇచ్చినట్లయితే మీకు 10కి 10 మార్కులు పడతాయి. ఇలా మీకు విభిన్న రకాల విషయాల్ని ఇటు కొన్ని ఫ్రీగాను, అట్లాగే లైవ్ ప్లస్ రికార్డింగ్ రెండింటినీ అందజేస్తున్నటువంటి సంస్థ ఎల్టీఎక్స్. తెలుగులో మీకు తెలుగు ఆప్షనల్లో సులువైనటువంటి భాషలో మరింత వేగంగా సమర్థవంతంగా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి మీరు దయచేసి ఆలస్యం చేయకండి. ఇప్పటికే మీరు ఆలస్యం చేస్తుంటే ఇక ముందు ఆలస్యం చేయకుండా ఇమీడియట్ గా జాయిన్ అవ్వండి. తక్కువ ధర, ఆలోచించండి. మీ నెల జీతం కూడా కాదు, కేవలం 20-25 వేలు అనేది పెద్ద విషయమే కాదు. మీకు స్టార్టింగే 70-80 వేల రూపాయలు స్టైఫెండ్లను శాలరీ స్టార్టింగ్ లోనే ఉంటుంది. అందువల్ల దీని గురించి పెద్ద వర్రీ అవ్వకండి. ఇది మిడిల్ క్లాస్ ఆర్ లో క్లాస్ వాళ్ళకి చాలా అందుబాటులో ఉండేటువంటి ధర. మిత్రులారా, ఆలస్యం చేయకండి, ఆశాభంగానికి గురికాకండి. శుభం పోయారు.